ఎవరు ఏ మంచి పని చేపట్టినా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించే పూజా కార్యక్రమం జరుగుతోంది. వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది. సర్వకార్య సిద్ధ్యర్థం విజయ పరంపర సిద్ధ్యర్థం తదంగా మహాగణపతి గౌరీ దేవత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత గౌర్యాది సప్తమాతృక దేవత పంచలోక పాలక దేవత ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం మంగళాయతనోరి మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయతనోర. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. సర్వకార్యేషు సర్వదా జయ బలో గజానన భగవానికి. అందరు సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ జరిగితే మొదలు పెట్టారు. అందరు రీచ్ అవుతారు కదా, రీచ్ అయిన తర్వాత ఆ మాట చెప్తే అయిపోతుంది. అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భం ఇది, విగ్రహావిష్కరణ. మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తారు? ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే, సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థులకు, యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్ ముందు ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, దామోదర, ఉత్తమ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తోంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం అని తెలియచేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి వెంచేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానమని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, సలహాదారులకు, సిఎస్ గారికి, ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం. హలో, మేడం